నమస్తే. పోలీస్ శాఖ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. చాలా క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎంతో కాలం నుంచి పోలీస్ ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తుంది. ఇలాంటి సందర్భంలో వెంటనే ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ వివరాలు సిద్ధం చేయండి జాబితా అన్నారు. అలాగే ఇప్పటి వరకు ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఒక బోర్డు ద్వారా జరుగుతుంది. అది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంబంధం ఉండదసలు. దానికి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్ఎల్‌పీఆర్‌బీ అనే దాని ద్వారా నియామకాలు చేపడతారు. ఎందుకనంటే దానికి పోలీసు విభాగంలో ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ బోర్డ్ ఉంది. సో, ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా దీనికి సంబంధించి రివ్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఎందుకనంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని హోంగార్డ్ నియామకాల కోసం చాలామంది నిరుద్యోగ యువత కలిశారు. అలాగే కానిస్టేబుల్స్ గానీ, ఎస్ఐస్ గానీ, ఏఆర్‌లో కానిస్టేబుల్స్, ఏఆర్ ఎస్ఐస్ ఇట్లా ఆయా విభాగాల్లో ఖాళీలున్నాయి. వాటిని పూర్తి చేయండి, భర్తీ చేయండి అని చాలాసార్లు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఆ దిశగా అడుగులు వేయలేదు. ఇలాంటి నేపథ్యంలో చాలా ఆయన కీలకంగా మారినటువంటి అంశం ఏంటంటే, ఈ 10 ఏళ్లలో ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో, బోర్డు ద్వారా జరిపిన నియామకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల జాబితాను ఇవ్వండి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకనంటే ఇప్పటివరకు నియామకాలు చేపట్టినటువంటి బోర్డు ఏదైతే ఉందో, ఆ బోర్డు మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. పేపర్‌లో తప్పులని, అలాగే కొంతమందికి మార్క్స్ విషయంలో కూడా అన్యాయం జరిగిందని, పోస్టుల కేటాయింపులో రిజర్వేషన్‌ని రోస్టర్ విధానాన్ని పాటించలేదని ఎన్నో కంప్లెయింట్స్ దీని మీద కూడా వచ్చాయి. ఇలాంటి సందర్భంలో దాని మీద కూడా అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా హై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దిగిపోయేంత వరకు ఆ బోర్డు ద్వారా ఎప్పుడెప్పుడు ఎలాంటి నియామకాలు చేపట్టారు, ఎన్ని పోస్టులు భర్తీ చేశారు అని వివరాలు మొత్తం కంప్లీట్‌గా క్యాస్ట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, పోస్ట్ వైజ్ అన్నీ కావాలని అడిగారు. ఇప్పుడు పోలీస్ శాఖలో ఇదే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మింగుడు పడటం లేదు. ఎందుకనంటే చాలా అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చినాయి. అలాగే ఆందోళన కూడా చేశారు. నిరుద్యోగ యువత చేసింది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కూడా ఆ బోర్డు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మరి ఇలాంటి సందర్భంలో చాలా కీలకంగా మారింది ఈ అంశం. దీని మీద ఆల్రెడీ ఉన్నతాధికారులతో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి క్లియర్ కట్ నాకు ఇవ్వండి వివరాలన్నీ. అలాగే హోమ్ గార్డ్స్ నియామకం కూడా చేపట్టండి. ఎందుకనంటే హైదరాబాద్లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటున్నటువంటి తరుణంలో ఆ నియామకాలు చేపట్టి వెంటనే వారి సేవలను ట్రాఫిక్ విభాగానికి వినియోగించుకోండి అని ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ 10 ఏళ్లలో నియామకాలు జరిగినటువంటి వివరాలను ఇవ్వండి అని అడగడంతో అటు పోలీస్ వర్గాల్లో, ఇటు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల్లో అయితే వణుకు పుట్టుకుంది. ఎందుకనంటే ఎవరికి వారు మావోడు, మా వాళ్ళే అని అర్హత లేకపోయినా పోస్టింగ్‌లు వేయించుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు ఐడెంటిఫై చేశారట. దానికి సంబంధించి ఇప్పుడు 10 ఏళ్లకి సంబంధించి వివరాలు మొత్తం ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేశారు.